ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చారు. టీజీ పిఎస్సి కూడా అయిపోయింది. ఇంకా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు, అది కనిపిస్తూనే ఉన్నాయి. సో ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కూడా జరిగిపోయింది. మాట్లాడదాం ఇంకా ఏమేమి జరగబోతోంది. ప్రజామోదం దిశగా వెళ్తున్నారా, లేదంటే ప్రతిపక్షాన్ని తొక్కాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు పోతోందా, డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు, దిలీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రీకాంత్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. రైట్, ముందుగా కార్తిక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్తిక్ గారు, మొత్తం మాజీ ముఖ్యమంత్రిని పిలుస్తున్నారు మీరు చేసేటువంటి మార్పులకు. బట్ తెలంగాణను ఒక నిలబెట్టాం, తెలంగాణ మోడల్ని దేశానికి చూపించాం. ఆ మోడల్ని ఈరోజు మీరు డిస్ట్రాక్షన్ చేస్తున్నారు, ఆ మోడల్ని కూలగొడుతున్నారు. ఆ ఆనవాళ్ళని తీసేటువంటి క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారా? అంత అవసరం ఏమొచ్చింది విగ్రహాలు మార్పులు చేయాల్సినటువంటి అవసరం అన్నది ఒక ప్రశ్న. సరే, ఈరోజు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా వారిని ప్రతిసారి అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా వారిని శాసనసభకు వచ్చి రాష్ట్రం ముందుకెళ్ళడానికి, రాష్ట్ర ప్రగతిలో తన బాధ్యతను నిర్వర్తించమనే చెప్తున్నాం. ఈరోజు కొత్తగా ఏం లేదు. వారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. వారిపైన మాకు ఎట్లాంటి ద్వేషం లేదు, వారిని కించపరచాలన్నటువంటి ఉద్దేశం మాకేం లేదు. వారిని శాసనసభకు రమ్మనే చెప్తున్నాం. అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా మనం ఆవిష్కరించబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన తల్లి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో, ఒక అత్యున్నతమైనటువంటి ఈ సందర్భం, ఇంత గంభీరమైనటువంటి సందర్భంలో వారి యొక్క స్థానంని గౌరవిస్తూ వారు తప్పకుండా ఇక్కడ ఉండాలని కాంక్షిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది ఎన్నికల సమయంలో, కానీ కేసీఆర్ తీసుకున్నటువంటి ఇట్లాంటి చారిత్రక నిర్ణయాలపైన వ్యతిరేకత రాలేదు. తెలంగాణ రాజముద్ర పైన ప్రజల్లో వ్యతిరేకత రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రజల్లో వ్యతిరేకత రాలేదు, పేర్ల మార్పులకు సంబంధించి కూడా వ్యతిరేకత రాలేదు, జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కూడా వ్యతిరేకత రాలేదు. ఇంకా మాకు ఒక జిల్లా కావాలని చెప్పేసి ఆనాడు కొట్లాడినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజా ఆమోదం లేకుండా కేవలం కేసీఆర్ చేసినటువంటి ఆనవాళ్ళనే తుడిపెయ్యాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుందా? సార్, ఆ రోజు తెలంగాణ రాజముద్ర అన్నప్పుడు 2014, 15, 16 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజలు కంప్లీట్గా ఎమోషనల్గా ఉన్నారు ఆ టైంలో. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా సరే, కొంత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆ ట్యాగ్ను ఆయన మెడల్ వేసుకున్నారు. కాబట్టి ప్రజలు ఆ రోజు కొంత మౌనంగా నిశ్చితంగా గమనించారు. ఇంకోటి, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి వాదనలో నేను ఒక ప్రశ్న అడుగుతా. పొద్దున్న లేచి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విగ్రహాన్ని మార్చేసిరు అన్నారు. అసలు తెలంగాణ విగ్రహాన్ని మీరు పెట్టలేదు సార్. ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఈ రోజు జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహం మీరు ప్రతిష్ఠించలేదు. ఇప్పటి వరకు మీరు ప్రతిష్ఠించినటువంటి విగ్రహము తెలంగాణ రాష్ట్ర భవన్లో, మీ టీఆర్ఎస్ భవన్లో ప్రతిష్ఠించుకున్నారు. అది మీ తెలంగాణ అంటే ఓన్లీ మీ పార్టీకి సంబంధించినటువంటి రూపం అది. ఆ రోజు ఉద్యమ సమయంలో తెలంగాణ భౌగోళికంగా పూర్తిగా కలుస్తున్న ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ తల్లి వేరు, కాంగ్రెస్ తెలంగాణ తల్లి వేరు అన్నది ఏమన్నా చూడాలి సార్. తెలంగాణ తల్లి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ తల్లి ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని. బీఆర్ఎస్ తెలంగాణ తల్లిని ఎక్కడ అనిపించింది మీకు? వాళ్ళు ఇంతవరకు ఎక్కడ అధికారికంగా ప్రకటించింది లేదు కదా, మన తెలంగాణ తల్లి రూపం ఇలా ఉంటుంది అని వాళ్ళు ఎక్కడ అధికారికంగా చూపెట్టాలి కదా. చూపిస్తే మీరు ఎక్కడైనా ఒక కాగితం చూపెట్టండి, ఆ జీవో కాపీని చూపెట్టండి మాకు. కాబట్టి ఈ రోజు వరకు కూడా దశాబ్ది కాలంలో వాళ్ళు తెలంగాణ ఉద్యమం అనే సెంటిమెంట్ పైన, ఎమోషన్ పైన, వాళ్ళు మరణాల పైన వాళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తల్లిని ఆత్మగౌరవంతో ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు. ఎస్, వాళ్ళు గతంలో ఊరూరా మేము తెలంగాణ. ఇక్కడ చాలా డౌట్స్ వస్తున్నాయి. ఐ టాక్ టు యూ కార్తిక్ గారు, వస్తారు మీ దగ్గరకు. చిన్న బ్రేక్ తీసుకుందాం.